అసెంబ్లీ సమావేశంలో భాగంగా ఈరోజు రాష్ట్ర అప్పులు రుణ పరిమితిపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడారు. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు గుప్పించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసిందని ఫైర్ అయ్యారు. పైగా చేసిన అప్పులను దాచేసి తిరిగి తమపైనే నిందలు వేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిందంతా చేసి తమపైనే ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారని భట్టి విక్రమార్క మండిపడ్డారు. విపక్ష సభ్యులు సభకు సభాపతిగా కనీస గౌరవం ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. సభలో ఎవరైనా సరే రూల్ బుక్ ప్రకారమే నడుచుకోవాలని తెలిపారు. గత 10 ఏళ్లలో బీఎస్సీ సమావేశం ఎలా నిర్వహించారో మర్చిపోయారా అంటూ ఆయన చురకలంటించారు. గతంలో పాటించిన నిబంధనలే ఇప్పుడు తాము పాటించాలి కదా అని డిప్యూటీ సీఎం సెటర్లు వేశారు. మేమెవరూ కూడా ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటి ఎక్కడ అప్పు చేయడానికి ప్రయత్నం చేయట్లేదు అధ్యక్ష. చేయం కూడా మేము చాలా స్పష్టంగా ఎఫ్ఆర్బిఎం యాక్ట్ని అమలు చేయటమే కాకుండా ఇంకా సాధ్యమైనంత వరకు అంతవరకు కూడా కాదు, ఇంకా వీళ్ళు తగ్గించుకుంటూనే పోవాలనేది మా అందరి ఆలోచన. కాకపోతే 10 సంవత్సరాలు చేసిన విధ్వంసాన్ని మొదటి సంవత్సరంలోనే పూర్తిగా సరిచేయలేము కాబట్టి కొంత ఆ అప్పు 66,000 కోట్లు అది కంపల్సరీ ఆర్బీఐ నుంచే డిడక్ట్ అవుతుంది కాబట్టి కొంత తప్పనిసరి పరిస్థితిలో కొంత అప్పు చేసాం. ఆ అప్పు కట్టడానికి ఆ చేసిన అప్పు ఇంకా రాష్ట్రం నుంచి వచ్చిన ఆదాయాన్ని కూడా కలిపి కట్టాము అధ్యక్ష. 52,000 చేస్తే 66,000 కోట్లు చేసాం. ఇక మీరు చెప్పినటువంటి ఏదో బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి ల్యాండ్ తనఖా పెట్టి తీసుకుంటున్నారని, మేము ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆస్తుల్ని రాష్ట్ర ప్రజలకే ఉంచాలనేటువంటి ఆలోచనతోనే దాని ఆ ఐఐసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం వాళ్ళు లోన్ తీసుకొని చేస్తూ ఉన్నారు అధ్యక్ష. మేము వాళ్ళలాగా ఏది రాష్ట్రానికి ఆస్తి తయారు చేస్తే ఔటర్ రింగ్ రోడ్డు 30 సంవత్సరాలకు అమ్మేసుకున్నారు వాళ్ళు. ఒక పెద్ద ఆస్తి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం లీజుకి ఇచ్చేసి అధ్యక్ష ఎట్లా ఉంటుందంటే లీజుకి ఇచ్చేసి 30 సంవత్సరాలు ఎవరికో లీజుకి ఇచ్చేసి 30 సంవత్సరాలు వచ్చే పన్నులు మీరు వసూలు చేసుకోండి, ఆ డబ్బంతా మాకు గట్టేసి వెళ్ళిపోండి అని అన్నారు అధ్యక్ష. మేము అట్లా చేయదలుచుకోలేదు. మేము జాగ్రత్తగానే ఉంటాం అధ్యక్ష. రాష్ట్ర ప్రయోజనాలని ఆర్థిక ప్రయోజనాలను కాపాడుతాం అధ్యక్ష. వాళ్ళలాగానే చేయాలంటే హరీష్ రావు గారు లాగానే చేయాలంటే అధ్యక్ష మనకు వచ్చే బడ్జెట్ అంతా కూడా ఆదాయం అంతా కూడా పన్నుల ద్వారానే, టోల్గేటా పన్నులా ఏదో ఒకటి, ఆ పన్నుల ద్వారా బడ్జెట్ని మనం జాగ్రత్త లెక్కలేసుకొని ప్రజల కోసం ఖర్చు పెడతా ఉంటాం. వారు 30 సంవత్సరాలకి ఆ టోల్గేట్ని లీజుకి ఇచ్చేసి 30 సంవత్సరాలకు వచ్చే డబ్బులు తీసుకున్నారు. ఒకవేళ ఈ ప్రభుత్వం మేము కూడా రాబోయే 30 సంవత్సరాలకి కమర్షియల్ ట్యాక్స్ ద్వారా, ఎక్సైజ్ ద్వారా, మిగతా జిఎస్టీ ద్వారా వచ్చే ఆదాయం అంతా ఏ అదాని లాంటి వాళ్ళనో అంబానీ లాంటి వాళ్ళని పిలిచి 30 సంవత్సరాలకు వచ్చే టోల్ అంతా మీరు వసూలు చేసుకోండి, మాకు ఈ సంవత్సరం 30 సంవత్సరాలు మాకు ఇచ్చేసేయండి, ఆ 30 సంవత్సరాలు మాకు ఇప్పుడు ఇచ్చేసేయండి అని నేను చేస్తే రాబోయే ప్రభుత్వాలు ఎట్లా చేస్తాయి అధ్యక్ష, ఎట్లా పాలన చేస్తాయి? అసలు అది అర్థవంతమైందేనా? ఆలోచన ఉన్నదేనా అధ్యక్ష? ఎవరైనా ప్రజాప్రభుత్వం ప్రజలకు బాధ్యత కలిగినటువంటి వాళ్ళు చేసే పనేనా అధ్యక్ష? అది ఇంత చేసిన ఆ రకంగా నేను చేయదలుచుకోలేదు, చేయం కూడా అధ్యక్ష. గౌరవ సభ్యులకు అందరికీ విజ్ఞప్తి, ప్రశ్నోత్తరాల టైము గంట సేపులో 2 క్వశ్చన్స్ అయినాయి. మిగతా వారికి మనం న్యాయం చేసినట్లు ఉండదు. దయచేసి 2014-15లో మన బడ్జెట్ 68,000 కోట్లు. మేము మీకు ఇచ్చినాడు మన బడ్జెట్ 3 లక్షల కోట్లు. మరి బడ్జెట్ పెరిగింది కదా, ఆస్తులు పెరిగినాయి కదా. 68,000 కోట్లు ఉన్నప్పుడు 10,000 ఉంటుందా? నేను చెప్తాను సార్ అధ్యక్ష, 2014-15లో పవర్ సబ్సిడీ 2,400 కోట్లు కట్టాం. 15-16 4,000 కోట్లు కట్టాం. 16-17 3,675 కోట్లు. 17-18 4,000 కోట్లు. 18-19 5,000 కోట్లు. 19-20 5,100 కోట్లు. 20-21 10,000 కోట్లు. 21-22 11,000 కోట్లు. 22-23 11,000 కోట్లు. 23-24 12,000 కోట్లు బడ్జెట్లో పెట్టాం. మేము చేసిన దాన్ని చెప్తుంటే ఆయన సభను తప్పుదో పట్టించే విధంగా ప్రయత్నం చేస్తుండు. వి కమ్ వెల్ ఫుల్లీ ప్రిపేర్డ్. మీరు ఏది అడిగినా తప్పకుండా సమాధానం చెప్పేదానికి ప్రిపేర్ అయ్యి వస్తాం తప్ప మేము తప్పుదో పట్టించాం. వాస్తవాలే మాట్లాడటం తప్ప అవాస్తవాలు మీలాగా చెప్పాం. మీలాగా రాజకీయ ఉపన్యాసాలు ఏం, స్ట్రైట్ గా చెప్తున్నాం. ఉచిత విద్యుత్తుకు 65,000 కోట్ల రూపాయలు. హరీష్ రావు గారు ఏమన్నారంటే వ్యవసాయానికి 60,000 కోట్లు ఏదో ఖర్చు పెట్టారని చెప్తున్నారు. అధ్యక్ష ఎన్ని సంవత్సరాలు అధ్యక్ష వీళ్ళు పాలన చేసింది? 10 ఏళ్ళు కదా. నెలకు ఎంత అధ్యక్ష? ఎంత కట్టాలి అధ్యక్షులు? మీరు కట్టారా?
మీరు కట్టారా? నెలకు ఎంత కట్టాలో చెప్పారా? నేను అదే అడుగుతున్నా నిన్ను. 10 ఏళ్ళు ఎంత కట్టాలి మీరు? ఎట్లా అధ్యక్ష? అధ్యక్ష, సంవత్సరానికి 11-12 వేలు కట్టాలి. 10 ఏళ్ళు చేశారంటే 1,00,000 కోట్లు పైబడి కట్టాలి వీళ్ళు బిల్లులు. 60 కట్టనే ఆయనే చెప్తా ఉన్నాడు. అంటే 40,000 కోట్లు అట్లా పెండింగ్ పెట్టి పోయాను మీరు భారం అని చెప్తా ఉన్నారు కదా అధ్యక్ష.